ముఖ్యంగా నెయ్యికి సంబంధించి కూడా అక్కడ కల్తీ నెయ్యి అయితే వచ్చింది. అక్కడ పర్యవేక్షణలో సీసీ ఫుటేజ్లు టీవీలో దానికి సంబంధించిన అన్ని రికార్డ్ అయ్యాయి. అండ్ నెగిటివ్ పాజిటివ్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అవన్నీ కూలంకుషంగా పరిశీలించిన తర్వాతే నెయ్యి లోపలికి వస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. బట్ డోర్ వరకు అయితే కల్తీ నెయ్యి వచ్చిందని ఒప్పుకున్నారుగా మొన్న. ఒకటండి, కల్తీ నెయ్యి టీడీలో ఎలా ఉంటుందంటే ఎక్కడ వ్యవస్థ నెయ్యి రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 15 టన్నులు వాడుతుంది. పర్ డే నెయ్యిని 15 టన్నులు వాడుతుంది. లడ్డుల్లో కానీ, ప్రసాదాల్లో కానీ, నిత్యాన్నదానంలో కానీ, అన్ని రకాల దేవుడు సేవలకు సంబంధించిన 15 టన్నుల నెయ్యి వాడుతుంది పర్ డే. ఈ 15 టన్నులు వాడేటప్పుడు టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్లు పిలిచిన తర్వాత ఆ టెండర్లు పిలిచిన అతను కాంట్రాక్టర్ వేస్తాడు. దానికి L1 అని, అంటే టాప్ తక్కువ ధరకు వేసే వాళ్ళని L1 గా పెడతారు. L2, L3 కూడా ఫైనలైజ్ చేస్తారు. ఉదాహరణకు మీరు L1, నేను L2 అనుకోండి. మీరు ఏ కారణం రీత్యా అయినా మీరు 500 రూపాయల కిలో నెయ్యి ఇస్తానని L1లో ఉంటారు. నేను 600 రూపాయలకి వేసుంటా L2 నేను. అయితే మీరు సప్లై చేయలేరు ఒకరోజు మీ వైఫల్యం వల్ల. అప్పుడు వెంటనే నేను 600 రూపాయలు ఇచ్చి నా దగ్గర కొంటారు. ఆ 100 రూపాయలు ఊరికి వేస్తారు చెప్పి మీకు వేస్తారు. ఎందుకంటే మీరు వైఫల్యం చెందారు కాబట్టి. అంత పటిష్టమైనటువంటి టెండర్ వ్యవస్థ టీటీడీలో ఉంది. సిస్టమ్ కూడా బాగుంది. రెండోది, మీరు అన్నట్టు ఆడ దొరికిందా లేదా ఒక్కసారి మీరు అంటున్నారు. గత పాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూడండి, 19 సార్లు రిజెక్ట్ చేసినారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి వచ్చి 19 సార్లు రిజెక్ట్ చేసినారు. అప్పుడు 14 నుంచి 19 తెలుగుదేశంలో 15 సార్లు రిజెక్ట్ చేశారంట. ఇది సాధారణ విషయము. ఎందుకంటే రిజెక్ట్ చేసినట్టు అర్థం ఏంటి స్వర్ణ గారు? పక్కాగా ఉంది వ్యవస్థ అర్థం. రిజెక్ట్ చేసినారంటే గుర్తించేసినారు ఈ వచ్చిన నెయ్యిలో అడల్ట్రేషన్ అంటారు. కల్తీ నెయ్యిలో ఆవుతో అంటే పాల ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తుల ద్వారా ఏరే వాటిని కలపడం, వనస్పతి ఆయిల్ ఇట్లాంటి డాల్డా కలిపితే తక్కువ ధరకు ఎక్కువ చేసుకోవడానికి ఆలోచిస్తే చేస్తుంటారు. ఏదైనప్పటికీ కూడా అట్లాంటిది అడల్ట్రేషన్ పట్టేసినారు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వివాదం ఆయన నుంచి వచ్చింది, పట్టుకుంటేనే వచ్చింది. వీళ్ళు పట్టుకున్నారు, డౌట్ వచ్చింది, మళ్ళీ గుజరాత్కి పంపించి టెస్ట్ చేస్తే దాంట్లో అడల్ట్రేషన్ ఉందని తేలింది. దాన్ని వివాదం నడుస్తా ఉంది. కాబట్టి అయితే ఇక్కడ క్వశ్చన్ జగన్ గారు అడిగిన న్యాయమైన ప్రశ్న సుప్రీంకోర్టు గారు అడిగింది. అడల్ట్రేషన్ నెయ్యి జరిగింది అంటున్నారు కదా, జరిగింది. ఆ నెయ్యిని లడ్డూల ఉత్పత్తిలో వాడారా? వాడుంటే టెస్ట్ చేసినారా? అడల్ట్రేషన్ నెయ్యిని పట్టుకోవడం నేరం కాదు, పట్టుకోవడం కరెక్ట్. వచ్చిన నెయ్యి వచ్చిన పట్టుకుంటే ఎట్లా పంపించేస్తారు, అది తప్పలేదు. కానీ ఆ నెయ్యి వాడారా, వాడకుండా ఎందుకు ఆరోపణ చేస్తారు అనేది సుప్రీంకోర్టు అడిగింది. జగన్ గారు రీజనబుల్ అడుగుతున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేశారు. కొన్ని కంపెనీలని రెండోసారి మూడోసారి మళ్ళీ వస్తే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఏదైనా నేను ఇక్కడ ఏమంటానంటే కల్తీ నెయ్యి జరిగిందా, మీరన్నట్టు జంతువుల కలేబరాలతో చేసిన వాడారా, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలో. సుప్రీంకోర్టు ఒక మంచి పని చేసింది. దీంట్లో ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఒక సభ్యునిగా పెట్టింది. సిబిఐ నుంచి ఒకరు, ఆంధ్రప్రదేశ్ సిట్ నుంచి ఒకరు, మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరు. ఎందుకంటే వాళ్ళు కదా టెస్టులు కరెక్ట్గా చేస్తారు. ఆ రకంగా వీళ్ళు ముగ్గురితో కలిసి నాకు తెలిసి మంచి రిపోర్టే వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి జరిగి ఉంటే ఎవరు బాధ్యులు, తప్పు చేశారా, ఆ తప్పు చేసిన దానికి బాధ్యులు ఎవరని శిక్షించండి. తప్పుడు ఆరోపణలు చేసినారా లేనిది వీళ్ళు శిక్షించండి. ఆ రకంగా విచారణ. ఎందుకంటే ఇప్పుడు అందరూ సంతోషించాల్సిన విషయం ఏంటంటే హైయెస్ట్ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ సిబిఐ, హైయెస్ట్ మనం నమ్మకమైన ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టు. కానీ వాళ్ళిద్దరు పరిధిలో ఉన్నటువంటి కేసు నడుస్తున్నప్పుడు మనకెందుకు తొందర? ఇంకొక 6 నెలల సంవత్సరం వాళ్ళు ఇచ్చేస్తారు కదా. మనం అడగడం వల్ల ఏమవుతుంది, ఏమైనా తేలుతుందా? పైపించి మీరు అరుస్తారు, వాళ్ళు అరుస్తారు, ఇద్దరు కలిసి వచ్చి రచ్చ చేస్తారు. లాభమే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా వదిలేయండి వ్యవస్థకి, ఆ వ్యవస్థ తేల్చిన. అప్పుడు నిజంగా ఆ రోజు అధికారులు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందనుకోవడం, మీరు ఏం చెప్పినా ప్రజలు హర్షిస్తారు. నేరం రుజువు చేసి విమర్శలు చేయండి. అధికారంలో ఉన్నవాళ్ళు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని ప్రతిపక్షానికి మనం చెప్తాం. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు. అధికారంలో ఉండేవారు నేర నిరూపణ చేసి ఆరోపణలు చేయండి, శిక్షించండి. ఈ రెండింటిని కాకుండా రాజకీయ ఉపన్యాసాలు చెప్పడం వల్ల ఈరోజు పంచాయతీ వస్తాం. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు దేవుడిని రాజకీయాలను కలిపేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకనో గత కొంతకాలం నుంచి టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి అంటారు, లడ్డు వివాదం అంటారు, పరకామణి అంటారు. వీళ్ళు ఆరోపణలు చేస్తే నేను లై డిటెక్టర్కి సిద్ధం, వీళ్ళు దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దంటూ మళ్ళీ రాజకీయ నాయకులే చెబుతూ ఉంటారు. వాళ్ళే రాజకీయం చేసి ఓవరాల్గా ఏం చెప్తారు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభంలో చెప్పినట్టు ఒక హైయెస్ట్ రెప్యుటేషన్ ఆర్గనైజేషన్ వ్యవస్థ పరంగా, దేవుడు పరంగా ఒక రాజధాని,
హిందూ మతానికి ఇప్పుడు క్రిస్టియన్స్కి పోపు ఒక హెడ్ క్వార్టర్ వాళ్ళకి దానికి సంబంధించి. హిందువులకి హెడ్ క్వార్టర్ ఎవరంటే చాలా దేవుళ్ళు ఉన్న వెంకటేశ్వర స్వామి ఈజ్ హెడ్ క్వార్టర్. మనకు రాజధాని లాని హిందూ మతానికి రాజధాని ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం. మన హిందువులు అందరికీ ఒక సెంటిమెంట్. కాబట్టి సహజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఉత్సవం జరిగినా, ఒక విమర్శ వచ్చినా, ఒక సమర్థన వచ్చినా, ఏమొచ్చినా దాన్ని ఎక్కువ మంది జనం చూస్తారు. ఏం జరిగిందబ్బా, కొండ మీద ఏం జరుగుతా ఉందంటే అన్నారు అనుకోండి, ఏం జరుగుతుందో చూస్తారు. అంటే ఈరోజు చాలా మంది చీప్ గా ఎదగడానికి కూడా టీటీడీని వాడుకుంటున్నారు. అంటే టీటీడీ గురించి మాట్లాడేస్తే చూస్తారు కొంతమంది, వ్యూస్ కోసం మాట్లాడే బ్యాచ్ కూడా ఒకటి తయారైంది. లేందా అని వాళ్ళకి తెలియని సమాచారం చెప్పడం. రెండు, రాజకీయ పార్టీలు ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన సెంటిమెంట్. ఇప్పుడు అయోధ్య రామాలయం ఎందుకు వివాదం అయింది? బాబ్రీ మసీదు మతం, దాని చుట్టూ రాజకీయాలు, దాని చుట్టూ ఓట్లు. కానీ అదృష్టం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఓట్లు రావట్లే ఎవరికి. ఆ విషయంలో వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధించాలి. ఆయన్ని తిట్టినా ఆ వ్యవస్థను ఏం చెప్పినా ఏమన్నా ఆయన ఓట్లయితే ఇవ్వడం. కాబట్టి ఏమైనా శిక్షిస్తాడేమో చూడాలి. ఏదైనప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం చేయడానికి స్వార్థం, అన్ని రకాల స్వార్థం, రాజకీయ పార్టీ రాజకీయ స్వార్థం, వ్యక్తులకి ఎస్టాబ్లిష్ స్వార్థం, దీనివల్ల అవుతుంది. అయితే అందరూ సంతోషించాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దేవాలయం మాత్రం అప్రహాతంగా ముందుకెళ్తా ఉంది. ఎవరు నమ్మట్లా, వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ కర్మను వదిలేసి వాళ్ళ దేవుడిని మన దేవుడిని మనం పూజించుకుంటా. రోజు వివాదం వచ్చిన రోజు కూడా బ్రహ్మాండంగా దేవుడు కొండకు దేవుడు టెంపుల్ వస్తారు. అంతవరకు వాళ్ళ కారణం ఏంటంటే ఆ వ్యవస్థ చాలా గొప్పది. టీటీడీ అంత గొప్ప వ్యవస్థ టెంపుల్ వ్యవస్థలో ప్రపంచంలోనే ఏది లేదు. ఎవరైనా ప్రపంచంలో ఏ దేశమైనా ఏ మతమైనా ఏదైనా నేర్చుకోవాలంటే కేస్ స్టడీగా తిరుమల తిరుపతి దేవస్థానం చూసి నేర్చుకోవాలి. కాబట్టి అంత గొప్ప వ్యవస్థ కాబట్టి ఇట్లా విమర్శలు అన్నింటిని ఎదుర్కొంటా ఉంది. ఫ్యూచర్ లో కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.